హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కెమిస్ట్రీలో భాగంగా కార్బన్ మరియు దాని సమ్మేళనాలు ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, కార్బన్ పరమాణు సంఖ్య ఎంత? జవాబు 6. నెక్స్ట్, కార్బన్ యొక్క సంయోజకత ఎంత? జవాబు 4. నెక్స్ట్, ప్రకృతిలో లభించే అత్యంత కఠినమైన సహజ పదార్థం ఏది? జవాబు వజ్రం. నెక్స్ట్, పెన్సిల్ లెడ్ తయారీలో కార్బన్ యొక్క ఏ రూపాంతరాన్ని ఉపయోగిస్తారు? జవాబు గ్రాఫైట్. నెక్స్ట్, ఒకే మూలకం వేర్వేరు భౌతిక రూపాల్లో లభించే ధర్మాన్ని ఏమంటారు? జవాబు రూపాంతరత. నెక్స్ట్, కార్బన్ పరమాణువులు ఒకదానితో ఒకటి కలిసి పొడవైన గొలుసులుగా ఏర్పడే గుణాన్ని ఏమంటారు? జవాబు కాటనేషన్. నెక్స్ట్, కార్బన్ సమ్మేళనాలలో సాధారణంగా ఏ రకమైన రసాయన బంధం ఉంటుంది? జవాబు సమయోజనీయ బంధం. నెక్స్ట్, కార్బన్ మరియు హైడ్రోజన్ మాత్రమే ఉన్న సమ్మేళనాలను ఏమంటారు? జవాబు హైడ్రోకార్బన్లు. నెక్స్ట్, కేవలం ఏకబంధాలు మాత్రమే ఉన్న హైడ్రోకార్బన్లను ఏమంటారు? జవాబు సంతృప్త హైడ్రోకార్బన్లు, ఆల్కేన్లు. నెక్స్ట్, ద్విబంధం లేదా త్రిబంధం ఉన్న హైడ్రోకార్బన్లను ఏమంటారు? జవాబు అసంతృప్త హైడ్రోకార్బన్లు. నెక్స్ట్, ఆల్కేన్ల సాధారణ రసాయన ఫార్ములా ఏమిటి? జవాబు CnH2n+2. నెక్స్ట్, ఆల్కిన్ల సాధారణ రసాయన ఫార్ములా ఏమిటి? జవాబు CnH2n. నెక్స్ట్, ఆల్కైన్ల సాధారణ రసాయన ఫార్ములా ఏమిటి? జవాబు CnH2n-2. నెక్స్ట్, మీథేన్ యొక్క రసాయన ఫార్ములా ఏమిటి? జవాబు CH4. నెక్స్ట్, బయోగ్యాస్ మరియు సిఎన్జిలలో ఉండే ముఖ్యమైన వాయువు ఏది? జవాబు మీథేన్. నెక్స్ట్, మార్స్ గ్యాస్ అని దేనికి పేరు? జవాబు మీథేన్. నెక్స్ట్, ఆల్కహాల్ సమూహం యొక్క ప్రమేయ సమూహం ఏది? జవాబు బాండ్ OH. నెక్స్ట్, సాధారణంగా తాగే మద్యంలో ఉండే రసాయన సమ్మేళనం ఏది? జవాబు ఇథనాల్. నెక్స్ట్, కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క ప్రమేయ సమూహం ఏది? జవాబు బాండ్ COOH. నెక్స్ట్, వెనిగర్లో ఉండే ఆమ్లం ఏది? జవాబు ఎసిటిక్ ఆమ్లం. నెక్స్ట్, ఎసిటిక్ ఆమ్లం యొక్క ఎంత శాతం జలద్రావణాన్ని వెనిగర్ అంటారు? జవాబు 5 to 8%. నెక్స్ట్, ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం యొక్క సంకేతం ఏమిటి? జవాబు బాండ్ CHO. నెక్స్ట్, కీటోన్ ప్రమేయ సమూహం యొక్క సంకేతం ఏమిటి? జవాబు 2 సింగిల్ బాండ్స్ C డబుల్ బాండ్ O. నెక్స్ట్, అత్యంత సాధారణ మరియు మొదటి కీటోన్ ఏది? జవాబు ప్రొపనోన్. నెక్స్ట్, నెయిల్ పాలిష్ రిమూవర్లో దేనిని ఉపయోగిస్తారు? జవాబు ఎసిటోన్. నెక్స్ట్, 60 కార్బన్ పరమాణువులు ఫుట్బాల్ ఆకారంలో అమరి ఉన్న కార్బన్ రూపాంతరం ఏది? జవాబు బక్ మిన్స్టర్ పుల్లరిన్. నెక్స్ట్, విద్యుత్తును ప్రసరింపజేసే ఏకైక అలోహం ఏది? జవాబు గ్రాఫైట్. నెక్స్ట్, వజ్రంలో ప్రతి కార్బన్ పరమాణువు ఎన్ని ఇతర కార్బన్ పరమాణువులతో బంధాన్ని ఏర్పరుస్తుంది? జవాబు 4. నెక్స్ట్, గ్రాఫైట్లో ప్రతి కార్బన్ పరమాణువు ఎన్ని ఇతర కార్బన్ పరమాణువులతో బంధాన్ని ఏర్పరుస్తుంది? జవాబు 3. నెక్స్ట్, వజ్రం యొక్క స్ఫటిక నిర్మాణం ఏది? జవాబు చతుర్ముఖి. నెక్స్ట్, గ్రాఫైట్ యొక్క స్ఫటిక నిర్మాణం ఏది? జవాబు షడ్భుజి పొరలు. నెక్స్ట్, వజ్రం యొక్క గ్రాఫైట్లలో ఏది ఎక్కువ రసాయనికంగా చురుకైనది? జవాబు గ్రాఫైట్. నెక్స్ట్, ప్రయోగశాలలో తయారు చేయబడిన మొదటి సేంద్రియ సమ్మేళనం ఏది? జవాబు యూరియా. నెక్స్ట్, యూరియాను ప్రయోగశాలలో ఎవరు తయారు చేశారు? జవాబు ఫ్రెడ్రిక్ వోహ్లర్. నెక్స్ట్, ఎస్టర్ల యొక్క ముఖ్యమైన లక్షణం ఏది? జవాబు తీపి పండ్ల వాసన. నెక్స్ట్, వంట నూనెలను వనస్పతి నెయ్యిగా మార్చే ప్రక్రియను ఏమంటారు? జవాబు హైడ్రోజనీకరణం. నెక్స్ట్, నూనెల హైడ్రోజనీకరణంలో ఏ ఉత్ప్రేరకాన్ని ఉపయోగిస్తారు? జవాబు నికెల్. నెక్స్ట్, ఒకే అణు ఫార్ములా ఉండి వేరువేరు నిర్మాణ ఫార్ములాలు కలిగి ఉండే ధర్మాన్ని ఏమంటారు? జవాబు సాదృశ్యత.
నెక్స్ట్ బ్యూటేన్కు ఎన్ని ఐసోమర్లు సాధ్యమవుతాయి? జవాబు 2. నెక్స్ట్ పెంటెన్కు ఎన్ని ఐసోమర్లు సాధ్యమవుతాయి? జవాబు 3. నెక్స్ట్ సబ్బుల తయారీ ప్రక్రియను ఏమంటారు? జవాబు సఫోనిఫికేషన్. నెక్స్ట్ సబ్బులు రసాయనికంగా ఏమిటి? జవాబు అధిక ఫ్యాటీ ఆమ్లాల సోడియం లేదా పొటాషియం. నెక్స్ట్ డిటర్జెంట్లు రసాయనికంగా ఏమిటి? జవాబు సల్ఫోనిక్ ఆమ్లాల సోడియం లవణాలు. నెక్స్ట్ కఠిన జలంలో కూడా బాగా నురగను ఇచ్చేవి ఏవి? జవాబు డిటర్జెంట్లు. నెక్స్ట్ సబ్బు తయారీలో ఉప ఉత్పత్తిగా లభించేది ఏది? జవాబు గ్లిజరాల్. నెక్స్ట్ ద్రవ రూపంలో ఉండే సబ్బుల తయారీకి ఏ లవణాలను ఉపయోగిస్తారు? జవాబు పొటాషియం లవణాలు. నెక్స్ట్ పండ్లను కృత్రిమంగా పక్వానికి తెచ్చేందుకు వాడే వాయువు ఏది? జవాబు ఎసిటిలిన్ లేదా ఈథిన్. నెక్స్ట్ గ్యాస్ వెల్డింగ్లో ఆక్సిజన్తో పాటు ఉపయోగించే వాయువు ఏది? జవాబు ఎసిటిలిన్. నెక్స్ట్ ఒకే ప్రమేయ సమూహం ఉండి వరుస సమ్మేళనాల మధ్య బాండ్ CH2 తేడా ఉన్న శ్రేణిని ఏమంటారు? జవాబు సమజాత శ్రేణి. నెక్స్ట్ హోమోలాగస్ సిరీస్లో పక్కపక్కనే ఉండే 2 సమ్మేళనాల ద్రవ్యరాశి తేడా ఎంత? జవాబు 14U. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.